నమస్కారం. అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం సన్నకారు రైతుల పంట కోత, నూర్పిడి పనుల్ని సులభతరం చేసిన యంత్ర పరికర ఆవిష్కర్త భగవాన్ సింగ్ డాంగే గురించి తెలుసుకుందాం. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. భగవాన్ సింగ్ డాంగి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్రామీణ రైతు బిడ్డడు. బాలునిగా యంత్ర పరికరాల పట్ల ఆకర్షితుడయ్యేవాడు. పాడైన వ్యవసాయ యంత్ర పరికరాలని బాగు చేసేవారెవరైనా వీరింటికి వస్తే వారి పక్కనే కూర్చుని ఆసక్తితో వారు ఏమి చేస్తున్నది పరిశీలిస్తూ ఉండేవాడు. భగవాన్ సింగ్ అన్నదమ్ములు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారైనప్పటికీ తాను మాత్రం వ్యవసాయమే తన అభిమాన రంగమని దానినే ఎంచుకున్నాడు. 1973లో 12వ తరగతి పాస్ అయిన తర్వాత చదువుకి స్వస్తి చెప్పాడు. తన కుటుంబానికి వ్యవసాయంలో సాయపడదలిచాడు. పాడైపోయి గజిబిజిగా పడి ఉన్న వ్యవసాయ పనిముట్లను బాగు చేయడానికి, మెరుగుపరచడానికి లేదా కొత్తగా వాటిని తిరిగి తయారు చేస్తూ ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ శ్రమిస్తూ కాలం గడిపేవాడు. ఎత్తుపల్లాలతో గుంటలతో ఉన్న భూమిని చదును చేయడం భగవాన్ సింగ్ డాంగీకి ఎదురైన తొలి అనుభవం. అందువల్ల కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయంలో వాడుకోగలిగిన సాధారణ యంత్ర పరికరాలని తయారు చేస్తూ కాలం గడిపాడు. వారి గ్రామంలో ప్రధాన పంట సోయా చిక్కుడు. పంట కోతకి వచ్చినప్పుడు తగినంత మంది పనివారు దొరికేవారు కాదు. సన్నకారు రైతులకు ఖరీదైన యంత్ర పరికరాలను కొనగల స్తోమత ఉండదు. ఈ సమస్యను పరిష్కరించడానికి అతను బజార్లో అందుబాటులో ఉన్న యంత్రాల అన్వేషణ మొదలుపెట్టాడు. స్వీయ చోదక పంట కోత పరికరాన్ని అమర్చిన యంత్రాలు పంటని కోసి ఒకవైపుకి తోసేసేవి. దీనివల్ల కోతలో పంట ముక్కలైపోతుంది, నష్టం అధికం. అంతేగాక ఎక్కువ పంట పొలంలోనే ఉండిపోవడం వల్ల తరువాతి సేద్య సమయంలో వాటిని చేతులతో తీసి తొలగించటం అదనపు శ్రమగా ఉండేది. కోతను వరుస పొడవునా తీసుకెళ్తూ పక్కకి తిరిగినప్పుడు మూలల దగ్గరే జార విడిచేవి. దీనివల్ల ఇంజిన్కి అధిక ఇంధనం, ఆ ఇంధనపు వృధా వినియోగం తప్పదు. అందువల్ల ఈ పరికరం చిన్నపాటి పొలాలకి లాభసాటి కాదు. భగవాన్ సింగ్ డాంగి ఒక పరికరాన్ని తయారు చేయదలిచాడు. అది తనకు 2 పనులు చేసి పెట్టాలి. పంటను కొయ్యాలి, కోసిన పంటను ఒక తీరువుగా పొడవైన వరుసల్లో పొలంలో పోగు పెడుతూ పోవాలి. ఈ వరుసలను ఏర్పరిచే పరికరాన్ని రీపర్ విండ్రోవర్ అంటారు. ఈ విధంగా పంట కోత పొందే పద్ధతిని విండ్రోవింగ్ అంటారు. ఇలా కోతను పొందడం వల్ల కోసిన కొమ్మలను కట్టలుగా కట్టుకోవడానికి, తదుపరి నూర్పు పనులకి సులువవుతుంది. భగవాన్ సింగ్ 2001లో తన తొలి నమూనాను తయారు చేశాడు. అది తనకు స్ఫూర్తినివ్వడంతో 2004లో తన ఆస్తిని కుదువబెట్టి సొంతంగా వర్క్ షాపు పెట్టుకున్నాడు. 1 సంవత్సర కాలానికి 10 లక్షల రూపాయల ఖర్చుతో తాను ఆశించిన పరికరాన్ని తయారు చేయగలిగాడు. తర్వాత NIF వారికి దరఖాస్తు పెట్టుకున్నాడు. పరికరపు నాణ్యతా వినియోగాలను పరిశీలించిన మీదట వారు CSIR సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దాంతోపాటు దుర్గాపూర్లో NIF CSIRల సహకారంతో ట్రాక్టర్లకు ఉపపరికరంగా దీన్ని అమర్చారు. ఇలా లభించిన సహకారం ద్వారా భగవాన్ సింగ్ తన రీపర్ విండ్రోవర్ని ట్రాక్టర్కి ముందు భాగాన అమర్చాడు. ఈ ఉపకరణంలో 3 భాగాలుంటాయి. ఒకటి రీల్ యూనిట్. ఇది నిలబడి ఉన్న పంట చేనుని కట్టర్ బార్ దగ్గరికి నెడుతుంది. రెండోది కటింగ్ యూనిట్. ఇది కోసే ఏర్పాటు చేయబడి ఉంటుంది. మూడవది సేకరణ యూనిట్. కోసిన పంటను యంత్రానికి మధ్య భాగంలో సేకరిస్తూ నడుస్తుంది. దీనివల్ల కోతను కట్టలుగా నూర్పు జాగాకి తరలించడం సులువైంది, రైతులకి చాకిరీ తగ్గింది. భగవాన్ సింగ్ ఈ ఆవిష్కరణకి 2013లో వ్యవసాయ విభాగపు నేషనల్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ అవార్డుని అందుకున్నాడు. ప్రముఖ స్టార్ టీవీ, ది హిందూ, యోజన పత్రికల్లో స్థానికంగా ఇతని ఆవిష్కరణ గురించిన వార్తలు ప్రసారమయ్యాయి, ప్రచురణకు కూడా నోచుకున్నాయి. గంటకి 1.93 నుంచి 2.10 కిలోమీటర్ల వేగంతో ముందుకు పోతూ ఈ యంత్రం వల్ల వాటిల్లిన కోత నష్టం 1.04% మాత్రమేనని సోయా చిక్కుడు పంట విషయంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ వారు పరీక్షించి చెప్పారు. భగవాన్ సింగ్ పేరున్న పేటెంట్ని 2011లో NIF ఫైల్ చేసింది. మన భారతీయ రైతులు వారి సమస్యలకు వారే పరిష్కారాలని పొందగల సమర్థులని ఈ ఉదంతం చెబుతుంది. విన్నారు కదా భగవాన్ సింగ్ డాంగే చేసినటువంటి కృషి గురించి. వచ్చేవారం మరో గ్రామీణ ఆవిష్కర్త గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.